ఏంటే నా ఇంటి ముందే చెత్త ఉడుస్తావా? ఏంటి నన్నే తోస్తావా? మా ఆయనని తీసుకొస్తా ఉండు. ఎవండి ఎక్కడ సచ్చారు? పక్కింటోడు నన్ను కొట్టడానికి వస్తున్నాడు. ఆ పిలు నేను ఎవరికి భయపడను. ఎవడ్రా వాడు? హలో, ముందు నీ పెళ్ళమ్మే నా పెళ్ళం మీద చేసుకుని తెలుసా? అయితే ఆడపిల్ల మీద చేస్తావురా? రారా చూసుకుందాం. నువ్వు అయిపోయారా నా చేతుల్లో. మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఎక్కడ చేయించుకున్నారు? పక్క వీధిలో బ్యూటీ పార్లర్ ఉంది కదా, అక్కడ చేయించుకున్నాను. నా పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీ పేరు చెప్పడం ఎందుకు? మీరే రావచ్చుగా. సరే, ముందు చెత్త ఊడ్చి వెళ్దాం. ఇవ్వండి 2000 ఇవ్వండి. పక్కింటి ఆవిడతో కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్తాను. మంచి మేకవర్ చేయించుకుంటాను. అవునండి. ఇవ్వండి. ఏమైంది ఎందుకలా గట్టిగా అరిశావు? ఇవ్వండి, నా ఫేవరెట్ డ్రెస్ కనిపించట్లేదండి. నేను బట్టలు ఆరేసినప్పుడు పక్కింటి దొంగ మొహంది కొట్టేసినట్టుందండి. అవునా? ఒరే చుంచుమొక్కమోడా, నువ్వు నీ పిల్లం బయటకండ్రా. నన్నే చుంచు మొక్కమోడు అంటావురా? ఇప్పుడు ఎందుకు అరిచావు? ఏమైందని? రే, నీ పిల్లం దొంగ ముఖంది. నా పిల్లం బట్టలు ఆరేసింటే డ్రెస్ కొట్టేసిందంటారా? రే, నా పిల్ల ముఖం దొంగ ముఖంలో ఉండొచ్చు, కానీ అది దొంగ కాదురా. డ్రెస్ తను కొట్టకపోతే నువ్వు కొట్టేశావా? ఏ చిచి. అక్క, ఈ డ్రెస్ బై మిస్టేక్ నా బట్టల్లో వచ్చేసింది. ఈ డ్రెస్ కి ఎంబ్రాయిడింగ్ చాలా బాగుంది అక్క. ఎక్కడ కొన్నావు? అది ఆన్లైన్ లో బుక్ చేసా. అక్క, నాకు ఈ డ్రెస్ ఆర్డర్ పెడతావా ఆన్లైన్ లో? ఇవ్వండి, డ్రెస్ దొరికేసింది. ఇలాంటి డ్రెస్ అక్కకు కూడా కావాలంట. మీ ఫోన్ ఇవ్వండి, ఆర్డర్ పెడతాను. బేబీ నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఓ వావ్ బేబీ, చాలా బాగుంది. రేణుకక్క, ఇది చూసావా? మా ఆయన ఏం తీసుకొచ్చాడో నా కోసం? గోల్డ్ చైనా చాలా బాగుందిలే. నాకు పనుంది, ఇప్పుడే వస్తాను. ఏమండి నీ అవ్వ మంచి నిద్ర డిస్టర్బ్ చేసావు కదా, ఏమైంది? పక్కింటోడు చూసారా? వాళ్ళ ఆవిడకి గోల్డ్ చైన్ చేపించాడు. అయితే ఏంటి? మీరు కూడా నా గురించి కొంచెం ఆలోచించవచ్చు కదా. ఏం ఆలోచించాలే? నాకు కూడా ఒక గోల్డ్ చైన్ కొనిపించవచ్చు కదా. తప్పు నీది కాదే, వాడిది. వాడికి రోజు. ఒరే, ఎక్కడున్నావురా? బయటికి రా. ఏంట్రా అరుస్తున్నావు? ఏంట్రా, మీ ఆవిడకి గోల్డ్ చైన్ కొనిచ్చావంట? కొనిస్తాను రా. నా ఆవిడకి గోల్డ్ చైన్ కాకుంటే కార్ కొనిస్తాను, లేకపోతే ఏరోప్లేన్ కొనిస్తాను. నీకేంట్రా? కొనిచ్చావులే గానీ మీ ఆవిడ వచ్చి మా ఆవిడకి చెప్తుందిరా. నీ ఆవిడకి కాకుండా ఊర్లో ఉన్న అందరు ఆవిడలకి చెప్తుంది. నీ సొమ్మేం పోయింది? నీకు ఇలా చెప్తే అర్థం కాదురా, పక్కకు రారా. ఏవండి, మీ దగ్గర గోల్డ్ చైన్ ఉంది కదా, మా అన్నయ్యది పెళ్ళుంది, ఒక రోజు వేసుకొని ఇస్తాను, ఇస్తారా? నీ ఆవిడకి కాకుండా ఊర్లో ఉన్న అందరు ఆవిడలకి చెప్తుంది. నీ సొమ్మేం పోయింది? ఇలా చెప్తే అర్థం కాదురా నీకు, పక్కకు రారా. రారా చూసుకుందాం. యావండి, మీ దగ్గర గోల్డ్ చైన్ ఉంది కదా, మా అన్నయ్య పెళ్ళి ఉంది, ఒకసారి వేసుకొని ఇస్తాను, ఇస్తారా? సరే ఇస్తాను, కానీ నువ్వు మొన్న కట్టుకున్న కదా చీర, అది చాలా బాగుంది. ఒకసారి ఇస్తావా? ఒకసారి కట్టుకుని ఇస్తాను. ఓకే, అయితే సరే. ఏవండి కొంచెం బీరువాతాళం ఇస్తారా? పక్కింటి అక్కకు గోల్డ్ చైన్ కావాలంట అండి, ఒక రోజు వేసుకొని ఇస్తదంట. యావండి, నాకు ఒకసారి బీరువాతాళం ఇస్తారా? మీరు మొన్న కొనిచ్చిన చీర తను ఒకసారి కట్టుకొని ఇస్తదంట. బేబీ, ఈ రోజు సండే కదా, అయితే నా కోసం పకోడా ఏవా? ఇది తాగడానికా నాతో పకోడీ లేపిస్తుంది? చెప్తాను నీ సంగతి. బేబీ రా, పకోడీ రెడీ అయింది. సరే, ఓ పెగ్గేసి పకోడీ తిందాం. నా ముందు బాటలు ఎక్కడికి పోయింది? అక్కడ నా ముందు బాటలు ఉండాలి కదా, ఎక్కడికి పోయింది? నాకేం తెలుసు, నేనేమైనా తాగుతానా? నేను స్నానానికి వెళ్ళాలి, నాకు పార్టీకి టైం అవుతుంది. నా మేకప్ ఎక్కడికి పోయింది? బేబీ, నా మేకప్ కిట్ అక్కడ ఉండాలి కదా, లేదేంది? నాకేం తెలుసు బేబీ, నేనేమో మేకప్ వేసుకుంటానా? నాకేం తెలుసు, నేనేమైనా తాగుతానా? అర్థమైంది. తీసుకొని బాటల్, నా మేకప్ కిట్ ఇవ్వు. ఒక్క నిమిషం, తీసుకొని మేకప్ కిట్. బేబీ, ఫుడ్ రెడీ అయింది, తిందాందా. తినడానికి ఏం చేసావు? చికెన్ బిర్యానీ. బిర్యానీనా? బిర్యానీ తినేటప్పుడు ఒక పెగ్గేస్తే సూపర్ ఉంటుంది. బేబీ, ఓ గేమ్ ఆడదామా? ఏం గేమ్? నేను వెళ్ళి దాక్కుంటాను, నువ్వు నన్ను కనిపెట్టాలి. నువ్వు గనక కనిపెట్టావనుకో, రేపు నేను పానీపూరి తినడానికి తీసుకెళ్తా. అవునా? సరే, దాక్కో.
1 2 3 నిన్న దాపెట్టిన 90. 4 5 బేబీ నేను వచ్చేస్తున్నా. బేబీ నువ్వు ఫుల్ గా 10 వరకు కౌంట్ చేయి, లేకపోతే రేపు పానీపూరి ప్లాన్ క్యాన్సిల్ చేసేస్తా చూడు. 6 7 9 10 వచ్చేస్తున్నా బేబీ. వచ్చే బేబీ. బేబీ నేను నిన్ను కనిపెట్టేసా. ఓ షెట్. రేపు పానీపూరి తినడానికి వెళ్తున్నామా? తీసుకెళ్తా, నువ్వు తినడానికి అన్నం పెట్టు వెళ్ళు. ఇగో నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. ఒకవేళ బయటికి రమ్మని చెప్పాడు అనుకో, వెళ్ళొద్దు. వెళ్ళామనుకో నీ బొక్కలు ఇరగొడతా. సరే. హలో హలో, ఎక్కడున్నావురా మచ్చా? ఇంట్లో ఉన్నాను రా. సరే తొందరగా వచ్చాయి. లేదురా నేను రాలేను. ఫుల్ బాటలు ఎంఎస్ తెచ్చాను రా. అరే నేను రాలేనురా, నా బేబీకి కోపం వస్తుంది, అనవసరంగా తిడుతుంది నన్ను. సరేలే, ఫుల్ బాటలు నేను ఒక్కడనే తాగేస్తా. సరే ఓ పని చేయరా, నువ్వు మా ఇంటికి వచ్చాయి, మా ఇంట్లో కూర్చొని నువ్వు నేను కలిసి బాగా తాగుదాం. కావాలంటే మా ఆవిడ మన కోసం ఆమ్లెట్ కూడా వేసిస్తుంది. हुस्न तेरा तौबा 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 हुस्न तेरा तौबा. బేబీ నేను మార్కెట్కి వెళ్ళొస్తా. ఓకే బేబీ. డోర్ మాత్రం అస్సలు తీయకు, మా ఫ్రెండ్ వస్తానన్నది. ఎందుకు బేబీ? తను చాలా అందంగా ఉంటుంది, సెక్సీగా ఉంటుంది. తనను చూస్తే నువ్వు ఫ్లాట్ అయిపోతాయేమో బేబీ, అందుకే నువ్వు డోర్ తీయకు. అరే బేబీ, నేను నిన్ను ఎంతలో ప్రేమిస్తున్నానో తెలుసా? నేను నిన్ను తప్ప ఇంకెవరిని చూడను. నువ్వు వెళ్ళు బేబీ, నన్ను నమ్ము, నేను అస్సలు డోర్ ఓపెన్ చేయను. వావ్ బేబీ, బాయ్ బేబీ. బాయ్ బేబీ. అరే నా బేబీ డోర్ ఓపెన్ చేయదని చెప్పింది కదా, ఒక్కసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ అమ్మాయి ఏంట్రా ఇంత అందంగా ఉంది? అరే ఎదవా, నువ్వు నన్నే మోసం చేస్తావా? డోర్ తీయదంటే తీస్తావా? బేబీ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, హీటర్ వేసుకుని వేడి నీళ్ళతో బండలు కడగనా? నెలకు 10,000 సంపాదిస్తున్నావు, మళ్ళీ హీటర్ వేసుకుంటా అంటున్నావు. కరెంట్ బిల్ ఏమైనా మీ నాన్న కడతాడా? మూసుకొని చల్ల నీళ్ళతో క్లీన్ చెయ్యి. వెళ్ళి చూడు ఎవరు వచ్చారో. సరే. మా అమ్మ వచ్చేసింది. ఆగాగి ఇప్పుడే డోర్ తీయకు. ఆయన బాగున్నావా? బాగున్నా అమ్మా, లోపలికి రా. కోడలి పిల్ల బండలు తుడుస్తున్నావా? అవునత్తయ్య, రోజుకు 2 సార్లు తుడుస్తాను. నా మంచి కోడలు. ఏవండి నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి, హీటర్ వేసి వేడి నీళ్ళతో తుడుస్తానండి. 10,000 రూపాయలు శాలరీ నాది, హీటర్ వేసుకుని వేడి నీళ్ళతో బండలు కడుతుందంట. కరెంట్ బిల్ ఏమన్నా మీ నాన్న కడతాడా? ఆగండి ఆగండి ఆగండి. అదే రోజు 200 ఇచ్చి పోతారు కదా, ఈ రోజు మర్చిపోయినట్టున్నారు. 200 ఇవ్వరా? తీసుకో. ఈవినింగ్ తొందరగా వచ్చేయండి, మీకోసం మ్యాగీ చేస్తా. సరే. ఈ రోజు మ్యాగీ చాలా బాగా వచ్చింది. ఇంతసేపు డోర్ తీయడానికి తప్పుకో. ఏంటి నా మొహం చూస్తున్నావు? తిరిగేమంతా వెళ్ళు. అయ్యో అనవసరంగా తిట్టానే, సారీ. ఈ రోజు నా సాలరీ వచ్చింది, దావులో వచ్చేటప్పుడు నా పర్స్ ఎక్కడ పడిపోయింది, నా డబ్బులన్నీ మిస్ అయిపోయింది. ఈ నెల ఇంటి రెంట్ ఈఎంఐస్ ఎలా కట్టాలో నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఆ కోపంలో నిన్ను తిట్టాను. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఈ డబ్బులు తీసుకోండి, ఇంటి రెంట్ ఈఎంఐ కట్టేయండి. ఇంత డబ్బు నీకెక్కడిది? అదే అండి, మీరు రోజు వెళ్తుంటే మిమ్మల్ని అడిగి 200 తీసుకుంటాను కదా, అవే డబ్బులు ఇవి. నేను ఖర్చు పెట్టుకోకుండా దాపెట్టి మీకు ఇచ్చానండి. అందరూ చెప్తుంటారు భార్య మొగుడు దగ్గర డబ్బులు ఎలా ఇప్పించుకుంటుందో, అలానే కష్టంలో ఉన్నప్పుడు ఆ డబ్బులు మొగుడికి తిరిగి ఇచ్చేస్తుందని. నువ్వు నిరూపించుకున్నావు.